వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మక్క క్యారెలు ఎలా చేయాలో మీకు వీడియో చూపెడతాను. దీనికి కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, పచ్చి ఉల్లాకు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు. ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకుందాం. ఇది మొత్తం దీన్ని మెత్తగా గ్రైండర్ పట్టుకుందాం. ఒక నిమిషం జీలకర్ర ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కళ్యామాకు, కొత్తిమీర, పచ్చి ఉల్లాకు, పుదీనా, కొత్తిమీర, ఈ మక్కలు. ఇప్పుడు ఇవి గ్రైండర్ పట్టుకుందాం. వీటిని గ్రైండర్ పట్టుకుని వద్దాం. తగినంత ఉప్పు. గ్రైండర్ పట్టుకున్నాం. మొత్తం మక్కలను ఇలానే పిండి పట్టుకోవాలి. ఇలా మేము మక్క గారెల కొరకు పచ్చి మొక్కలను మరియు పచ్చిమిర్చి, ఉల్లాకు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి అంతా వేసుకొని గ్రైండర్ చేసుకున్నామండి. ఇలా పేస్ట్ మొత్తాన్ని మిశ్రమంలా చేసుకోవాలి. దీనిలో మేము తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. అవన్నీ వేసుకొని ఇలా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద ముకుడు పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెము మసలేరాక ఉండాలి. ఇప్పుడు నూనె మసులుతుందండి. ఇప్పుడు దీనిలో గారెలను ఇలా చేత్తో ఒత్తుకొని వేసుకోవాలి. చూడండి, ఇలానే చేత్తోటి ఒత్తుకొని మసులుతున్న నూనెలో వేసుకోవాలండి. ఇలానే అన్ని గారెలను వేసుకోవాలి. ఇలా నూనెలో అన్నీ వేయించిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఇంకో సైడ్ మళ్ళేసుకోవాలండి. ఇలా జల్లిగంటతో చూడండి, ఇలా మళ్ళేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకుంటే మక్క గారెలు చాలా బాగా కాలుతాయి. ఇలా రెండు వైపులా మళ్ళేసుకొని గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలానే అన్ని మక్క గారెలను చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ లాగా వచ్చాయండి. ఇలా వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అలానే మిగతా అన్ని మక్క గారెలను మనం నూనెలో కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, కరకరలాడే మక్క గారెలు రెడీ అయ్యాయి. ఈ మక్క గారెలన్నీ మేము పల్లి నూనెతో చేసామండి. ఇవన్నీ కరకరలాడుతున్నాయి. ఇప్పుడు వేడివేడిగా మక్క గారెలు తింటే చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతాయి.